వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేసు కొండపోచమ్మ టెంపుల్ అంటారు. ఇది కొమరవెల్లికి జస్ట్ 1 to 2 కిలోమీటర్స్ బిఫోర్ మనకి కొండపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఇది కమాన్. ఈ రోడ్డు కనుక చూసుకున్నట్టయితే ఇటు నాగపూరు విలేజెస్ కనెక్టివిటీ చూసుకుంటే ఇటు నాగపూరు గూడెం అంటారు అనమాట. గూడెం విలేజ్ నాగపూర్ విలేజ్ అని అంటారు అనమాట. ఇక్కడ నుంచి ఈ రోడ్డు కనెక్టివిటీ జగదేవ్పూర్ ప్రజ్ఞాపూర్. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే ప్రజ్ఞాపూర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 20-22 కిలోమీటర్లు ప్రజ్ఞాపూర్ ఉంటుంది అనమాట. మనకు మధ్యలో ప్రజ్ఞాపూర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే వట్టిపల్లి ఇవన్నీ విలేజ్ వస్తే అలా కాదు అని అనుకుంటే కరీంనగర్ హైవే కొడకండ్ల నుంచి కంప్లీట్గా మనకు 100 feet రోడ్ ఉంటుంది అనమాట. 100 feet రోడ్ నుంచి ఈ విధంగా మంచి డబల్ రోడ్స్ ఉంటాయి. ఆ రోడ్ కనెక్టివిటీ నుంచి రోడ్డు వైపు ఎటువైపు చూసుకున్నా కానీ మీకు మినిమం 1.5, 2 కోట్లు 3 కోట్ల వరకు కూడా అగ్రికల్చర్ ల్యాండ్ రేట్లు ఉన్నాయి. ఈ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ అవే ల్యాండ్ రేట్స్ ఉన్నాయి. 2 కోట్లు, 2 కోట్లన్నర, 3 కోట్లు, 1.5 కోటి అని కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇటువైపు కూడా చూడొచ్చు. ఇవన్నీ మొత్తం ఈ ఏరియా చుట్టూ కనుక చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ రేట్లు అయితే చాలా హెవీగా అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి ఈ ఏరియా ఎలా అంటే మనకి ఇటు సిద్దిపేట హైవే నుంచి సిద్దిపేట నుంచి కనెక్టివిటీ కూడా తీసుకున్నా కానీ మనకు ఇక్కడ నుంచి సిద్దిపేట వచ్చేసి 25-30 కిలోమీటర్ల సిద్దిపేట ఉంటుంది. ఇంకా తక్కువనే ఉంటుంది ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే. కొమరవెల్లి వచ్చేసి 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఏరియాలో ఈ కొండపోచమ్మ ఈ ఏరియాలో కనుక మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలి అని అనుకుంటే మా నెంబర్కి సంప్రదించండి. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా మీకు ఇప్పించగలుగుతాం అన్నమాట. ఇదంతా కూడా ఇప్పుడు మీకు కమాన్ నుంచి కనుక చూస్తే ఇదంతా అగ్రికల్చర్ ల్యాండ్స్. ఈ ఏరియాలో ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే అందరు కమర్షియల్గా ఈ టెంపుల్స్ ఈ డెవలప్మెంట్స్ జరగడంతో ఈ ఏరియాలో ల్యాండ్స్కి అయితే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చూపెడుతున్నారు. మనకి ఇటు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కొమరవెల్లి కమాన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా కొమరవెల్లి 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మనకు కొండపోచమ్మ టెంపుల్ అంటారు. కొండపోచమ్మ టెంపుల్కు దగ్గరలోనే మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా అంటే ఇక్కడ నుంచి మనకు ఒక 3-4 కిలోమీటర్ల సరౌండింగ్ వరకు కూడా ఎక్కడ తీసుకున్నా కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కనుక చూసుకున్నట్టయితే 1-1.5 కోటి పైన మనకైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. 1-1.5, 2 కోట్ల వరకు కూడా మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇదంతా కమర్షియల్గా బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనకు కొమరవెల్లికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాలో ఈ టెంపుల్ విజిట్స్కి అయితే వస్తూ ఉంటారు. చాలా ఫేమస్. ఇది హైదరాబాద్ నుంచి కనుక రఫ్లీ కనుక చూసుకున్నట్టయితే మనకి కొమరవెల్లి కొండపోచమ్మ 80-85 కిలోమీటర్లు అట్లా మనకైతే ఉంటుంది అనమాట. షామీర్పేట ఓవరాల్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే 50-60 కిలోమీటర్లు మనకి కొండపోచమ్మ టెంపుల్ ఏరియా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఇది చూస్తారు కదా, ఇదంతా మనకు కొండపోచమ్మ టెంపుల్. ఇక్కడ ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్ ఇదే అన్నమాట. పోచమ్మ తల్లి టెంపుల్ అంటారు, కొండపోచమ్మ టెంపుల్ అంటారు. ఇక్కడ కొండలాగా ఉంటుంది, ఇక్కడ టెంపుల్ ఉంటుంది. చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ వీకెండ్స్లో అయితే రష్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ నుంచి మనకు నాగపూర్ విలేజ్, సాల్వాపూరు ఇట్లా కొన్ని విలేజెస్ ఉంటాయి. బంధువుల, కొన్నే, దేవరుంటపల్లి, లింగంపల్లి ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఈ ఏరియాస్ అన్నింటి కనెక్టివిటీ తోటి మనకి ఏరియా ఉంటుంది అనమాట. మీకు ఒక కమర్షియల్ బిట్టు, ఈ బిట్టు కనుక చూసుకున్నట్టయితే మనకు కొమరవెల్లి టెంపుల్ ఉంటుంది. కొమరవెల్లి అండ్ కొండపోచమ్మ టెంపుల్. అది వెనకాల కమాన్ ఒకటి కనిపిస్తుంది కదా, ఆ కమాన్ వచ్చేసి మన కొండపోచమ్మ టెంపుల్ కమాను. ఈ పక్కనే వచ్చేసి మొత్తం ఇండ్లే ఉంటాయి. ఇది మనకు కొమరవెల్లి జాతర ఇది జరిగినప్పుడు మాత్రం చాలా ఫేమస్ అన్నమాట. కొమరవెల్లి జాతర, కొండపోచమ్మ టెంపుల్ తెలియని వాళ్ళు ఉండరు. హైదరాబాద్ నుంచి కనుక కనెక్టివిటీ నుంచి చూసుకున్నట్టయితే ఈ ఏరియా ఆల్మోస్ట్ 85-90 కిలోమీటర్స్ వరకే మనకి కొండపోచమ్మ, కొమరవెల్లి. మనకు హైవే మీద నుండి వస్తే కొంచెం లాంగ్లా అనిపిస్తుంది. అలా కాకుండా మనకి ఇక్కడ కొడకండ్ల ఇక్కడ నుంచి రావచ్చు, జగదేవ్పూర్ ప్రజ్ఞాపూర్ నుంచి కూడా రావచ్చు. ప్రజ్ఞాపూర్ నుంచి చూసుకుంటే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 18 నుంచి 20 కిలోమీటర్లు ఇది వస్తుంది. జగదేవ్పూర్ నుంచి 8 నుంచి 9 లోపే జగదేవ్పూర్ ఉంటుంది అనమాట. ఇట్లా మనకు రోడ్డు ఫేసింగ్లో డాంబర్ రోడ్ ఫేసింగ్ ఉండేట్టుగానే 20 గుంటల ల్యాండ్ అయితే వచ్చింది. ఇదొకటి చుట్టూ ఫెన్సింగ్ వేసింది ఒకటి, ఆ పక్కన కడీల పక్కన అక్కడ కూడా ఉంటుంది, అది కూడా అనమాట ల్యాండ్. ఇది మొత్తం 20 గుంటలు. మనకు వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే గుంటకు వచ్చేసి 6 లక్షలన్నర చెప్తున్నారు ప్రజెంట్ 1 గుంట కనుక చూసుకున్నట్టయితే. ఇదంతా చూడొచ్చు, ఇదే ల్యాండ్. ఇది కమర్షియల్ పర్పస్లో ఫ్యూచర్లో అయితే చాలా బాగుంటుంది. మనకు హైదరాబాద్ కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఏరియాలో కమర్షియల్గా చూసుకోవాలి అని అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. మనకి ఎందుకంటే టెంపుల్ ఇక్కడ నుంచి జస్ట్ 500 మీటర్సే మనకు టెంపుల్ ఉంటుంది. ఇది మంచి డాంబర్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. మంచి కనెక్టివిటీ, క్లియర్ టైటిల్, క్లియర్ డాక్యుమెంటు, మన క్లియర్ టైటిల్ ఉన్న సైట్ అన్నమాట. మీరు అటు సైట్ కూడా చూసారు కదా, మంచి రోడ్ ఫేసింగ్లో ఉన్న సైటు. ఇలాంటి సైట్స్ చాలా రేర్గా కమర్షియల్ దొరుకుతుంటాయి. అలాంటిదే ఈ బిట్ అనమాట. ఈ కమర్షియల్ బిట్ కోసం ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఈ సర్కిల్లో మనకు కొండపోచమ్మ ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే 1 గుంట 6,50,000 అంటే 6-4-20 ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 కోట్లు ఎకరం అయితే ఈ ఏరియాలో పలుకుతుంది. ఇంత పెట్టినా కానీ రోడ్డు సైడ్లో మనకు ల్యాండ్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అలాంటిదే
మంచి బిట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు వచ్చింది అనమాట. ఈ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మనకు ఈ కొండపోచమ్మ టెంపుల్ కొమరవెల్లి ప్రజ్ఞాపూర్ నుంచి లోపలికి కనుక చూసుకున్నట్టయితే మునిగడప, సాల్వాపూరు, వట్టిపల్లి ఈ ఏరియా కనెక్టివిటీ నుంచి ఇక్కడ వరకు కూడా మన కొమరవెల్లి చేర్యాల వరకు ఇటు బచ్చనపేట వరకు కూడా మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయి. మనకు మంచి డాంబర్ రోడ్ ఫేసింగ్ కావాలంటే 50-60 లక్షల నుంచి కోటి వరకు కూడా ఉంది. లోపలికి మట్టి రోడ్లో కావాలి అని అంటే మినిమం 30-25 లక్షల నుంచి 30-35 లక్షలు అట్లా దొరుకుతాయి అనమాట. ఇలాంటి మంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.